ఆషాఢం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆషాఢం అనగానే గుర్తొచ్చేది మనకు గోరింటాకు. సో నేను మమ్మీ వెళ్ళి అయితే వెంటనే వెళ్ళి పెరుకొని వచ్చి రుబ్బేసుకొని పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసామంట. ఎవరైతే ఇంకా పెట్టుకోలేదో వెంటనే వెళ్ళి పెట్టేసుకోండి. ఇంకా కొత్తగా చూసిన అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే చేతులతో లైక్ చేసుకోండి. సో ఈ గోరింటాకు అయితే ఒక చిన్న స్టోరీ ఉంది. ఇంకా పార్వతీదేవి తన బాల్యంలో చెలికత్తెలతో ఆడుకునేటప్పుడు తన కాలుకైతే ఒక ముళ్ళు గుచ్చుకునింది అనమాట. అప్పుడు ఆ రక్తం చుక్క నేల మీద పడేసరికి అక్కడ గోరింటాకు అయితే మలిసింది. సో ఇదే గోరింటాకు చిన్న స్టోరీ. ఇంకా గోరింటాకు అయితే ఎర్రగా పండడం వల్ల చాలా అంటే చాలా మంచి మొగుడు వస్తాడంట. సో వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. నాకైతే ఎర్రగా పండుతుందా లేదంటే లేదా అనేది మీరు కూడా చెప్పేయండి. సో నాకు ఎర్రగా పండుతుందా లేదంటే మా మమ్మీకి ఎర్రగా పండుతుందా అనేది, ఎవరికి బాగా పండిందా అనేది కూడా కామెంట్ చేసేయండి. మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇద్దరిది ఎర్రగా పండిందో చాషాడం గోరింటాకు ఎవరిది బాగుందో కామెంట్ చేయండి. నేను ఫస్ట్, తర్వాత నాది.